Breaking news చూస్తున్నాం. You are watching highly disturbing content. Viewers discretion is highly advised. మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక మార్చురీలో మహిళా మృతదేహంపై లైంగిక దాడి చేశాడు ఒక దుండగుడు. ఏడాదిన్నర తర్వాత సీసీటీవీ ఫుటేజ్తో ఈ దారుణం బయటపడింది. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాన్ఖార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మార్చురీలో ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్ళి చూడండి. ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక మృగం అని చెప్పాలా, కామ పిశాశం అని చెప్పాలా, పిశాచి అని చెప్పాలా, ఏం చెప్పాలా అర్థం కావట్లేదు నాకు. ఒక 45 సంవత్సరాల మహిళ మృతదేహాన్ని మార్చురీలో పక్కకు తీసుకెళ్ళి ఆ మృతదేహంపై ఆ అఘాత్యానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. స్ట్రెచర్పై ఉన్న ఆ మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్ళి లైంగిక దాడి చేశాడు. 2024 ఏప్రిల్ 18న సాయంత్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఈ దృశ్యాలు. కానీ ఈ విషయం బయటికి మాత్రం 2 రోజుల క్రితం పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చింది. నిందితుడు నీలేష్ బిలాలా అని చెప్పేసి 25 సంవత్సరాల యువకుడు. ఆ యువకుడు చేసిన దారుణం చూడండి. ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ మృతదేహం ఒక స్ట్రెచ్చర్ పై ఉన్న ఆ మృతదేహాన్ని ఎత్తి పక్కకు తీసుకెళ్తున్నాడు చూడండి. ఆడొక మనిషి, ఒక కామ పిశాచి వాడు అసలు మానవ మృగం అని చెప్పాలా, ఇంకేం చెప్పాలా నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి మనుషుల్ని అసలు ఏమనాలో కూడా నాకు మాటలు రావట్లేదు. మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి వెధవల్ని ఏం చేయాలనే దాని గురించి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒక్కసారి మా ప్రతినిధి పవన్తో మాట్లాడే ప్రయత్నం తర్వాత చేద్దాం. కానీ ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. వాడే ఆ పోలీసులు పట్టుకొస్తున్నారు కదా, వాడే నిందితుడు నీలేష్ బిలాలా, 25 సంవత్సరాలు. ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ దాదాపు 1 సంవత్సరం తర్వాత బయటికి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆ నిందితుడి గురించి తెలిసింది. ఇలాంటి చర్యలు ఇంకెన్ని చేసి ఉంటాడు వాడు, అసలు మనిషా? మీకేమనిపిస్తుంది? ఇలాంటి వెధవల్ని ఏం చేస్తే బాగుంటుంది? దానిపై మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి మీ అభిప్రాయాలని. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ వెలుగులోకి ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడు బయటికి ఎలా వచ్చింది? అంటే హాస్పిటల్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారా? ఇప్పుడు ప్రస్తుతం నీలేష్పై కేసు నమోదైందా? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ కళ్యాణ్, ఏదైతే గడుస్తున్న రోజులు చూస్తా ఉంటే నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఇంకొక ఇలాంటి ఒక దుర్మార్గుడి చేసిన చర్యలు ఇప్పుడు అయితే బయటపడ్డాయి. సో మార్చురీలో ఉంచిన మహిళ మృతదేహంపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డట్టుగా సీసీటీవీలో పక్కాగా రికార్డ్ అవడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో ఈ విషయం బయటకు రావడం జరిగింది. దీంతో వైద్యాధికారి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన అయితే జరిగింది. ఖాన్ఖార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని మార్చురీలో పోస్ట్ మార్టం కోసం ఒక మహిళ మృతదేహాన్ని అక్కడైతే ఉంచడం జరిగింది. అయితే స్ట్రెచ్చర్ పై ఉన్న మహిళ మృతదేహాన్ని ఒక వ్యక్తి పక్కకు లాక్కెళ్లడం, లైంగిక చర్యకు పాల్పడడం అంతా కూడా అందులో రికార్డ్ అవడం జరిగింది. కాగా ఏడాది కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా అయితే బయటపడింది. 2024 ఏప్రిల్ 18న సాయంత్రం సుమారు 6:45 సమయానికి ఇది జరిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగులోకి రావడం జరిగింది. దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యాధికారి డాక్టర్ అదియా దావర్ అక్టోబర్ 7న స్థానిక పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరోవైపు పోలీసులు పలు సెక్షన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. అయితే బౌరాఘాట్ ప్రాంతంలోని తంగ్యాపట్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నీలేష్ బిలాలను నిందితుడిగా గుర్తించడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ గదిలోని నిందితుడు ఎలా ప్రవేశించాడు అన్న దాన్ని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో పోలీసు అధికారులు వెల్లడించగా, కాగా సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియోను క్లిప్ ను సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతా ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా ఆధారాలు సేకరించి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక బతికున్న మనిషిపై రోజు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయంటే, ఒక చనిపోయి ఎలా చనిపోయింది, దీని కారణాలు ఏంటి తెలుసుకోవడం కోసమే పోస్ట్ మార్టం కోసం అయితే పంపిస్తా ఉంటారు ప్రభుత్వ ఆసుపత్రులకి. సో అక్కడ కూడా మహిళని వదిలిపెట్టలేదు. అక్కడ అంటే ఒక శవాన్ని కూడా ఒక మహిళ శవాన్ని కూడా రక్షణ లేకుండా పోయింది అన్న వార్త అయితే ఇప్పుడు దుమారం లేపుతా ఉంది. ఎందుకంటే మార్చురీలో పడి ఉన్న బాడీని కూడా అతను వదలలేదు. తొలుత అతను దొంగతనం కోసం
హాస్పిటల్లో ఒక వస్తువు దొంగలించడానికో సంథింగ్ డబ్బుల కోసం ఇంకే విషయంపై దొంగతనానికి వచ్చిన ఆ వ్యక్తి ఈ మార్షల్ ఉన్న బాడీని కూడా వదలకుండా ఏదో తన ఒక సైకోపాత లేకుంటే అతను కామవాంఛ తీర్చుకోవాలా లేకపోతే ఇంకే కారణంతో ఒక బాడీని కూడా వదలకుండా అలాంటి ఘటనకు హాస్పిటల్లో మార్చరీలో ప్రతి ఒక్కరు మార్చరీకి వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే అన్ని ఈ కొన్ని రోజుల తరబడి నెలల తరబడి ఆ బాడీలు అలా ఆ ఏసీ దాంట్లో కంపార్ట్మెంట్ లో ఉంటా ఉంటాయి. చాలా మందికి అందులోకి వెళ్తేనే వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటది. ఎంతో మంది డాక్టర్లు అక్కడికి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళే ఆ బాడీస్ ని బయట తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు 2-3 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత చేస్తూ ఉంటారు. అలాంటి మార్షరీలోకి వెళ్ళి ఆ వ్యక్తి ఇలాంటి పని చేశాడంటే అతను ఎంత కిరాతకుడో లేదా రాక్షసుడా అర్థం కావట్లేదు. అంత దారుణానికి అయితే ఒడిగట్టాడు. సో మార్షరీలోకి అడుగు పెట్టి దొంగతనానికి వెళ్లే వ్యక్తి ఇలాంటి దుశ్చర్యం ఏదైతే ఇంత దారుణానికి అయితే పాల్పడ్డాడు. సో దీనిపై సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో హాస్పిటల్లో సంథింగ్ హాస్పిటల్ జరిగిన ఒక ఇష్యూ గురించి వారు ఆ ఫుటేజ్ అంతా కూడా వెలికి తీసే సమయంలో ఈ దారుణం అయితే బయటపడింది. సో దీన్ని వెంటనే అక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నాడో మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నాడో వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో పలు సెక్షన్ల కింద అతని మీద అయితే కేసు వేయడం జరిగింది. సో అరెస్ట్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అతనిపై మండిపడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా శవాన్ని కూడా వదిలిపెట్టట్లేరు. మహిళలకి ఏం రక్షణ ఉంటుంది? పోలీసులు కానీ డాక్టర్లు కానీ మీరు ఏం చూస్తా ఉన్నారు? ఒక శవానికి లేదంటే మా మనుషులను కూడా ఇలాగ పట్టించుకోరా అనే ప్రశ్న అయితే లేవనెత్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు కళ్యాణ్ ఈ విషయంపై. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే మానసికంగా మరి అతను రోగియా ఏంటో తెలియదు కానీ ఆ హాస్పిటల్కి ఏదో దొంగతనం చేద్దామన్న ఉద్దేశంతోనే ఆ మార్చరీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. కానీ ఒక మహిళ మృతదేహాన్ని చూసి ఇలాంటి ఒక కామ పిశాచి అని చెప్పాలా ఏం చెప్పాలా అర్థం కావట్లేదు. అలాంటి చర్యకు పాల్పడతారని ఎవరు ఊహించలేదు. మొత్తం మీద అయితే హాస్పిటల్ సిబ్బంది కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత షాక్ అయ్యారు. షాక్ అయిన వెంటనే ఆ వివరాలన్నీ కూడా పోలీసులకు అందించినట్టు తెలుస్తుంది. సో ఆ వివరాలు అన్ని తెలుసుకొని నీలేష్ బిలాలా అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇలాంటి మనుషులని ఏం చేయాలన్న దాని గురించి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియపరచండి.